నమస్కారం సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బాబీ, మీరు చూస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈరోజు నేను శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలో ఉన్న శ్రీ ముఖలింగం గ్రామంలో ఉన్నానండి. ఇక్కడ శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఈ ఆలయం అంతా కూడా రాక్స్ తోటి నిర్మించారండి. ఈ టెంపుల్ నిర్మాణం అంతా చూస్తే మనకి అప్పట్లో శిల్పుల యొక్క కళా నైపుణ్యత అయితే మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రో డీటెయిల్ కూడా వాళ్ళు ఎంతో బాగా కార్వ్ చేశారన్నమాట. ఈ టెంపుల్లోకి ఎంటర్ అవగానే నేను చాలామంది అర్చకులను అయితే చూశానండి. ఇక్కడున్న ఒక అర్చకులను అడిగి తెలుసుకుందాం అసలు ఈ టెంపుల్ చరిత్ర ఏంటనేది. నమస్కారం స్వామీజీ. మనోవాంఛితాబలసిస్తూ శ్రీ వారాహి సమేత ముఖలింగేశ్వర స్వామి కరుణా కటాక్షిస్తూ శుభం భవతు. స్వామి, ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటనేది మా వీక్షకులకు చెప్తారా? ఇక్కడ స్వామివారు స్వయంభూలింగం. ఓకే. ఎవరు ప్రతిష్ఠిత లింగం కాదు, తనంతట తాను వెలిసిన లింగం. ఎక్కడైనా సరే ఈశ్వరుడు ఈ కలియుగమందు భూమిపైనను లింగాకారముతో దర్శము తప్ప లింగానికి ఆకారం అంటూ మనకు ఎక్కడా దర్శము కనిపించదు. అలాంటిది ఇక్కడ పరమేశ్వరుడు మధుకం అంటే విప్ప చెట్టులోంచి ఆవు యొక్క చెవియాక్రమత ఎలా ఉంటుందో ఆ విధముగా ఇక్కడ శివుడు తనంతట తాను స్వయముగా ముఖం దాల్చి పుట్టాడు. అందుకనే ఇక్కడ భగవంతుడికి ముఖలింగేశ్వరాయ. ఈ క్షేత్రానికి శ్రీముఖలింగేశ్వర స్వామి వారి క్షేత్రం కాలక్రమేణా ఈ గ్రామానికి కూడా శ్రీముఖలింగం అని పేరు వచ్చింది. ఓకే. అయితే ఎప్పుడైతే శివుడు భూమిపైన ముఖం దాల్చి పెట్టాడో కోటి మంది దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. శివుడు కలియుగములో లింగరూపడే గాని కలియుగమందు ముఖంతో పుట్టడని చెప్పి కోటి మంది దేవతలు కూడా ఆశ్చర్యపోయి దివు నుంచి భూకొచ్చి దర్శించుకుని ముఖమండుడి చేతను ముఖలింగేశ్వరాయ అని నామకరణం చేసి వాళ్ళ యొక్క పేరుతో ఒక్కొక్క శివలింగాన్ని స్థాపించుకుంటూ ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఒకటి తక్కువ కోటిలింగాల క్షేత్రముగా చెప్పబడుతుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ కోటిలింగాలు ఒక దగ్గరంటూ లేకుండా ఆలయానికి అనుసరించి పంచక్రోశ మధ్యస్థములు అంటే సుమారు 15 కిలోమీటర్ విస్తీర్ణంలో నదులకు వెళ్ళేతూ ఉంటున్నాయి. పొలాలు గట్టులు అంటున్నాయి, తోటలు అంటున్నాయి, కొండలు అంటున్నాయి, కోణలు అంటున్నాయి. ఎక్కడ చూసినా ఈ ఆలయానికి అనుసరించి చుట్టూ 40 15 కిలోమీటర్ దూరంలో ఒకటి తక్కువ కోటిలింగాలు ఉన్నాయి. ఆలయం చుట్టూతో 15 కిలోమీటర్లు అనుసరించి కోటిలింగాల వరకు ఒకటి తక్కువ కోటిలింగాలు, ఒకటి తక్కువ కోటిలింగాలు ఉన్నాయి. ఈ యొక్క ఆలయ ఆవరణలో మాత్రం అష్టదిక్పాలకుల చేతన స్థాపించబడిన 8 శివలింగాలు. అందులో ప్రథముడు దేవేంద్రుడు. దేవేంద్రుడు వచ్చి శ్రీ ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుని తనకు పేరుతో ఇక్కడ శివలింగాన్ని స్థాపించుకున్నాడు. ఇంద్రేశ్వరుడు, ఇంద్ర ప్రతిష్ఠ. ఈయన సూర్యనారాయణమూర్తి. ఛాయా పద్మిని భార్యలు, అనూరుడు రథసారథి. సప్తాశ్వులు, సూర్య రథానికి 7 గుర్రాలు ఉంటాయి. అందులో వీటి పేర్లు అమనములు కూడా రాయబడి ఉన్నాయి. అశ్వ సైభ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహక, ఈ 7 గురుముల తాలూకా పేర్లు అనమాట అవి. ఓకే. దేవేంద్ర ప్రతిష్ఠ ఆ శివలింగం. ఈ యొక్క ఆలయంలో అష్టగణపతులు ఉన్నాయి. అష్టగణపతులు ఉన్న ఆలయము చాలా విశిష్టమైనది పురాణాలు చెబుతున్నాయి. ఆ పైన చూసారా, రౌండ్గా ఉంది చూసారా, చేతిలో పరసు అంటే గొడ్డలు పెట్టుకుంటూ మనం దర్శనం చేస్తున్నామా వినాయకుడిని. మొదటి గణపతి శక్తి గణపతి అంటారనమాట ఆయన్ని. మొదటి గణపతి శక్తి గణపతి. ఓకే. ఇక్కడ ఈయన చింతామణి గణపతి. చింత అంటే కోరికలు తీర్చేవాడు కాబట్టి ఈయనకి చింతామణి గణపతి అని పేరు. రెండవ గణపతి ఈయన కుమారస్వామి. నెమలి వాహనము, అంతరిక్షమందు బ్రహ్మ. ఓకే. ఈమె గౌరీదేవి, శక్తి స్వరూపిణి. ఇక్కడ వరాహ అవతారం, మహావిష్ణు అవతారములకు అవతారం, గంగా అవతరణ. భగీరథుడు పరమేశ్వరుని తపస్సు చేసి భూమిపైన గంగాదేవిని తెచ్చి తన 60,000 సగరపుత్రులను పునీతం చేయించుకున్నాడు. అంధకాసుర వధ, అంధకాసుర రాక్షుణ్ణి పరమేశ్వరుడు వధిస్తున్నాడు. ఓకే. నారసింహ అవతారం, హిరణ్యకశిపుని రాక్షుణ్ణి మహావిష్ణువు నారసింహ అవతారంలో వధిస్తున్నాడు. ఓకే. ఇదంతా ఒకటే స్టోన్ తోటి అంటే స్టెప్ బై స్టెప్, ఒకే స్టోన్ కాదు, ముక్కలు అలాగ పేర్చుకుంటూ ఆ పై వరకు అలాగ వెళ్ళిపోయింది. ఓకే. ఓకే. ఇక్కడ
రుండి గణపతులు అంటారు. అంటే ఒకే పీఠంపై రెండు గణపతులు చూసారా, ఒకే పీఠంపై రెండు గణపతులు. ఓకే. జ్యేష్ఠ మాసం శుద్ధ ఏకాదశి ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం 5 రాత్రుల పాటు జరుగుతుంది. ఈ 5 రాత్రులు కూడా ఇక్కడ ఔపాసన హోమాన్ని కాలుస్తుంటారు. రెండవది, భారతదేశంలో శివ పంచాయతన ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఈ ఆలయానికి పూర్వం నుంచి కూడా శివ పంచాయతనం ఉంది. శివ పంచాయతనం అంటే ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం. ఆదిత్యం అంటే సూర్యనారాయణమూర్తి, అంబికాం అంటే పార్వతీదేవి, విష్ణువు అంటే మహావిష్ణువు, గణనాథం అంటే వినాయకుడు, మహేశ్వరుడు అంటే శివుడు. ఈ 5 దేవతలు కూడా లోపల కూర్చొని తల తిప్పినది మాత్రం దర్శించుకోవచ్చు. ఇందులో ఒక వినాయకుడు దర్శనానికి, ఒక వినాయకుడు ఆరాధనకు. ఓకే. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉపాలయాలు ఉంటాయండి ఇక్కడ? భీమలింగేశ్వర స్వామిని, అలాగే సోముడు వచ్చి ప్రతిష్ఠించే శివలింగం సోమేశ్వర స్వామిని ఊరు చివరిలో ఉంటుంది ఒకటి, మధ్యలో భీమేశ్వర లింగం గోపురంలో కనబడుతుందా, ఇది ముఖలింగేశ్వర స్వామి. ఓకే. ఇక ఇక్కడ నుంచి ఈ లింగాలు కూడా ఈ ఆలయానికి అనుసరించి పంచక్రోశ మధ్యస్థం అని చెప్పాను కదా, 15 కిలోమీటర్ దూరంలో అనుసరించి ఒకటితో కోటి లింగాలు ఉంటాయి. ఈ ఆలయ ఆవరణలో అష్టదిక్పాలకుల చేతను స్థాపించబడిన 8 శివలింగాలు ఉన్నాయి. అలా చుట్టూ చూపిస్తాం. ఇది కూడా చరిత్ర ఉంది. ఆ రౌండ్గా ఉంది చూసారా, పార్వతీని ప్రక్కన పెట్టుకుని ప్రదోషకాలం ముందు పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు, నటరాజ అంటారు. ఈ రెండవది ఇది, ఈ ఆర్చ్ వీరభద్రుడి విజయం అంటే దక్ష ధ్వంసం అంటాం. ఈ మూడవది కౌముదోష్టం అంటారు. ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి గౌరీ పౌర్ణమి అని పేరు. ఆ రోజు పార్వతీ పరమేశ్వరులు సరదాగా జోదాన్ని ఆడుతారు. ఓకే. చూసారా, మధ్యలో అక్షమాల, పార్వతి చేతిలో పాచికలు ఉన్నాయి. అవును. ఈ జోదంలో శివుడు సర్వాన్ని ఓడిపుతాడు, అంతా పార్వతీదేవి గెలుచుకుంటుంది. చివరికి శివుడి దగ్గర నంది మిగిలిపోతుంది. ఈ జోదం మహిమల నందిని కూడా ఫనంగా పెట్టి ఆడేస్తాడు. నందిని కూడా పార్వతీదేవే గెలుచుకుంటుంది. పార్వతీదేవి చెలికెందులు నందిని తీసుకువెళ్తుంటే కొంత దూరం నంది వెళ్ళి శివుని వైపు దీనముగా చూస్తున్నాడు, శివ నన్ను కూడా జోదం పెట్టి ఓడిపోయావని. అంటే జోదం ఎంత వాళ్ళకైనా సరే దెబ్బతిని చెప్పబడుతుంది. ఆ తర్వాత నాట్యంలో శివుడు అంత లేడు కాబట్టి పార్వతీగన నాట్యం చేసి మళ్ళీ తన నందిని పొందగలిగాడు అనమాట. ఓకే. ఈ ఆ ఘట్టాన్నే కౌముదోత్సవం అంటారు. ఈయన సాక్షి గణపతి, ప్రమద గణాధిపతి, దక్షిణ ముఖంగా ఉన్న గణపతి. అందుకే మోము కుడివైపు ఉంటుందన్నమాట. వ్యాస గణపతి అని కూడా అంటారు. 8 గణపతుల్లో ఇదొక గణపతి. బ్రహ్మకు 4 ఇందు సరస్వదేవి ఉంటుంది, విష్ణువుకు వక్షశ్రమందు లక్ష్మీదేవి ఉంటుంది, పరమేశ్వరుడికి తన అర్ధ భాగాన్ని ఇచ్చాడు పార్వతీదేవికి. అర్ధనారీశ్వరుడు, సగభాగం పార్వతి, సగభాగం శివుడు. ఆ పైన చూసారా, కార్యసిద్ధి గణపతి అంటారు ఆయన్ని. 6వ గణపతి కార్యసిద్ధి గణపతి. ఏమైనా పనులు అవ్వాలి తలుచుకుంటే ఆ గణపతిని ప్రార్థించి తలుచుకుంటే ఆ కార్యం నిర్విఘ్నంగా సిద్ధిస్తుంది అన్నమాట. అందుకే కార్యసిద్ధి గణపతి అంటారు. ఈయన అష్టదిక్కు పాలకల్లో అగ్నిదేవుడు వచ్చి తనకు పేరు దగ్గర శివలింగాన్ని స్థాపించుకున్నాడు. అగ్నేశ్వరుడు, అగ్ని ప్రతిష్ట. పార్వతీ పరమేశ్వరులు నవగ్రహములు, నందీశ్వర, చండీశ్వర, భృంగీశ్వర, రావణాసులంతా కూడా భక్తాగ్రేసులు. ఇందులో ఈయన భృంగీశ్వరుడు అనమాట. ఓకే. శివభక్తుడు. ఇది స్వామీజీ ఇక్కడ కొన్ని విగ్రహాలు కొంచెం డ్యామేజ్ అయినవి ఉన్నాయి కదా. అంటే ఇది పూర్వము ఈ దేవాలయాన్ని శిథిలం చేసేవారు కదా. అవును. అప్పుడు భయపడేపంట ఈ శిల్పాన్నంతా అప్పుడు రాజులు చెక్క సున్నంతో కప్పేశారు. ఓకే. అంటే అప్పుడు పూర్వం ఇల్లు కట్టడానికి ఇప్పుడు సిమెంట్ వాడుతాం కానీ అప్పుడు ఏంటంటే చెక్క సున్నము, బెల్లము, కరక్కాయలు గ్రైండింగ్ చేసి వాడేవాళ్ళం ఇల్లు కట్టేటప్పుడు. కానీ దేవాలయం కప్పారు ఇంత దళసడితో కప్పేశారు అనమాట. ఓకే. తర్వాత దీని ఆర్కియలాజికల్ అంటే పురావస్తు శాఖ వారు తీసుకున్నారు. తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్లాన్స్ ప్రకారము దీని లోపల శిల్పం ఉందని కనుగొని ఉలి సుత్తితో అలాగే కొట్టారనమాట. ఓకే. చెక్కగానే కొన్ని విగ్రహాలకి డ్యామేజ్ వచ్చింది, భిన్నాలు అయిపోయాయి. కొన్ని విగ్రహాలు బాగా వచ్చాయి. అది ఏ ఇయర్ లో? ఇప్పుడు 68 వరకు శిల్పం ఉందని తెలియదు మా పూర్వీకులకు కూడా. 68 తర్వాతే బయటపడింది శిల్పం అంటున్నాం. అవునా? 1968 తర్వాతే. 68 వరకు దేవాలయము ప్లాస్టింగ్ అంతే. అంటే ఆ విధంగా కనబడేది. ఇప్పుడు రంగులు వేస్తారు, అది సిమెంట్ తోటి ఉంటే ఎలాగ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇలాగే శిల్పం కనబడకంటే ఈ ప్లాస్టిక్ తో ఉండేది అనమాట. అంతా మొత్తం ఇలా కప్పేసి ఇలా కింద నుంచి పై వరకు. అంటే అలా కప్పారు కాబట్టే ఈ శిల్పం మనకి ఈ రోజు వరకు ఉంది. ఈయన అష్టదిక్ పాలకల్లో యమధర్మరాజు వచ్చి తనకు పేరు దగ్గర శివలింగాన్ని స్థాపించుకున్నాడు. యమేశ్వరుడు, యమ ప్రతిష్ట. తాండవ విఘ్నేశ్వరుడు అనమాట, నాట్యం చేస్తున్నట్లు. ఈయన కుమారస్వామి.
ఇదంతా కూడా గాంధర్వ యుద్ధం. ఈ ఘట్టం శివ కళ్యాణం. ఆ నందిపైన చూసారా పార్వతీ పరమేశ్వరుల హరవిలాసం. ఏ దేవాలయంకి వచ్చేటప్పుడైనా సరే శిఖర దర్శనం చేసుకుంటూ మనం ఉండాలి. ఈ మూల నుంచే ఆ శిఖర దర్శనం చేస్తుంటారు అన్నమాట, త్రిశూల దర్శనం. ఆ పైన చూసారా శిఖరము, ఓం నమ శివాయ అంటూ ఆ దేవాలయం బట్టి, అదే విష్ణు ఆలయం అయితే ఓం నమో నారాయణ అంటూ. ఈయన చండీశ్వరుడు. మనం లోపల అభిషేకం చేసే ధార ఈయన గర్భగోళం ద్వారా వస్తుందన్నమాట. సోమసూత్రం అంటారు. చండీశ్వరుడు అని పేరు అనమాట ఈయనకి. ఈయన ఎప్పుడు కూడా శివధ్యానం ముందు ఉంటాడు. అందుకే ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు భక్తులు ఇలా శబ్దాన్ని చేస్తుంటారు అనమాట. అంటే భక్తులు వచ్చి అరచమని ఆయనకు తెలుస్తుంది, ఆయన తల కటాక్షం మనకు కలుగుతుంది. అలాగే నంది దగ్గరికి వెళ్ళేటప్పుడు వృషణాలను తాగుతుంటాం. ఆ నందికి వృషణాలు తాగని చలనం వస్తుంది. ఆ నంది వృషణాలు పట్టుకుని అందుకే మనము నంది కొమ్ముల మధ్య నుండి శివ దర్శనం చేస్తుంటారు అన్నమాట. నైరుతి వచ్చి తనకు పేరు దగ్గర శివలింగాన్ని స్థాపించుకున్నాడు. నైరుతీశ్వరుడు, నైరుతి ప్రతిష్ట, నైరుతి ప్రతిష్ట. అది చూసారా పార్వతీ పరమేశ్వరులు ఆ విధంగా ఉండేది. ఒకే ఒక్కసారి అది కళ్యాణం అయిన తర్వాతను కుమారవనంలోకి తీసుకువెళ్ళి పార్వతీదేవిని తన తొడలపై ఆ విధంగా కూర్చుని పెట్టి ఆలింగనముగా దగ్గరగా చేసుకుని పార్వతీదేవికి పరమేశ్వరుడు తత్వాన్ని బోధిస్తున్నాడు. అప్పుడు పార్వతి బిడియముతో అంటే సిగ్గుతో పరమేశ్వరుని ముఖం చూడలేక తన చేతిలో దర్పణం చూసారు, అద్దం రౌండ్ గా ఉంది, ఆ అద్దం గుండా పరమేశ్వరుని ముఖం చూస్తూ ఆ తత్వబోధాన్ని వింటుంది. ఇలాంటి శిల్పము అరుణాచల ప్రదేశ్లో ఉన్నట్లు, మళ్ళీ దక్షిణ కాశీ అయిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి క్షేత్రం ఉన్నట్లు 2009లో చాగంటి కోటేశ్వరమ్మ గారు చెప్పారు. ఇక్కడ చూసి దర్శించుకున్నారు. ఈ శిల్పం చూసి అరుణాచల్ ప్రదేశ్లో చూశాను, మళ్ళీ ఇక్కడ చూశాను తప్ప ఇంకే శివక్షేత్రం ముందు కూడా లేదని చెప్పారు. ఈమె శ్రీ వారాహి సహిత ముఖలింగేశ్వర స్వామి అమ్మవారు పార్వతీదేవి. వారాహి అనేది బిరుదాంకితం అన్నమాట. వారాహి పార్వతి అమ్మవారుగా పిలువబడుతుంది, కానీ మూర్తి మాత్రం పార్వతే. అయితే ఇక్కడ సప్త మాతృలు ఉన్నాయి. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండేశ్వరి. వినాయకుడు దీనితో 8 గణపతులు. ఈ దేవాలయం ఉన్న గణపతులు దీనితో 8 గణపతులు. జయీ విజయ ద్వారపాలకులు. కార్యసిద్ధి రూపైన పురుషాకృతంలో గజలక్ష్మీదేవి. ఈ భిన్నత్వంలో ఏకత్వమే ఆ అమ్మవారు అన్నమాట. చంద్రుడు, తార, రోహిణీదేవి, దేవేంద్రుడు, దేవతలకు అధిపతి. వజ్ర కిరీటము, వజ్రాయుధము, ఐరావతం, తెల్లని ఏనుగు 4 దంతములు కలది. కుమారస్వామి, శ్రీవల్లి, దేవసేన. ఇది స్వస్తిక్. హరిహరులు సగభాగం శివుడు, సగభాగం విష్ణువు. శివకేశులు భేదం లేదని చెప్పబడుతుంది అనమాట. కపాల భైరవుడు, భైరవులు 8 అందులో ఈయన కపాల భైరవుడు ఒకే పాదం ఉంటుంది. ధన్వంతరి ఆయుర్వేదిక వైద్యాన్ని రచించాడు. దేవతల వైద్యం ప్రథమ వైద్యం ధన్వంతరి. ఆ కొండపైన చూసారా కృష్ణార్జునులు గోపురంలో కనబడుతుంది చూసారా, ఆ కృష్ణార్జునుడు అక్కడ ఈ యొక్క ఆలయానికి క్షేత్రపాలకులుగా ఉంటుంటాడు శ్రీకృష్ణుడు, అర్జునుడు. ఆ కొండ పేరు పద్మనాభగిరి. ప్రతి సంక్రాంతి పైన కనుమ పండుగ రోజు వేలాది మంది భక్తులు మీదకి వెళ్ళి దర్శించుకుంటారు. చిన్న జాతరలో జరుగుతుంటుంది. 850 మెట్లు ఉంటాయి. ఈయన అష్టదిక్ పాలకుల్లో వరుణుడు వరసాధిపతి వచ్చి తనకు పేరు దగ్గర శివలింగాన్ని స్థాపించుకున్నాడు. వరుణ ప్రతిష్ట, నారసింహ అవతారం. ఇదంతా ఏం భాషలో ఉన్నదండి? ప్రాకృతి లిపి అంటే పాలీ భాష అంటాం కదా, అది తెలుగుకు పూర్వమైన భాష అన్నమాట. ఇది ఈయన అష్టదిక్ పాలకుల్లో వాయువు వచ్చి తనకు పేరు దగ్గర శివలింగాన్ని స్థాపించుకున్నాడు. వాయువేశ్వరుడు, వాయువు ప్రతిష్ట. ఈమె మహిషాసురమర్దిని, శక్తి స్వరూపిణి, మహేషమూర్తి. శివునికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాత వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య. ప్రత్యక్షం కనబడేవి 3, పరోక్షం వెనక వైపు 2. ఈయన అష్టదిక్ పాలకుల్లో కుబేరుడు వచ్చి తనకు పేరు దగ్గర శివలింగాన్ని స్థాపించుకున్నాడు. కుబేర ప్రతిష్ట. లోపల స్వామివారికి ముఖం ఉంటుంది, ఆఖరిలో ఈ లింగానికి ఇక్కడ ముఖాన్ని పెట్టారు. ఎందుకు? తలుపులు వేసిన భక్తులు వచ్చినా సరే అయ్యో దర్శన భాగ్యం కలగలేదని బాధపడకుండా, నిస్పృహ చెందకుండా ఇక్కడ దర్శనం చేసి అభిషేకం చేసుకున్నా అక్కడ చేసినంత ఫలితం చెప్పి ఆఖరిలో ఈ లింగానికి ఇక్కడ ముఖాన్ని పెట్టారనమాట. కాశీయాంతు మరణాముక్తి. కాశీ వెళ్ళి మన దేహాన్ని గంగలో కలిపేటప్పుడు మోక్షం వస్తుంది. శ్రీశైలం శిఖరము దృష్టివా తనత్వా విముక్తకై. శ్రీశైలం వెళ్ళి నందికొమ్మల మధ్య గుండా శిఖర దర్శనం చేసిన వారికి మోక్షం వస్తుంది. కానీ ఇక్కడ ముఖలింగం ముఖం దృష్టివా పునర్జన్మన విద్యతే. ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారికి ముఖ దర్శిస్తారు. జన్మరాహిత్యమని స్కాంద పురాణంలో 9 అధ్యాయాలు రాసినట్లు చెప్పబడింది అనమాట.
స్వామి ఇప్పుడు మరి గుడి టైమింగ్స్ ఏంటన్నది ఏమని చెప్తారా? ఏగుజామున 4:30 గంటలకు తీసి సుప్రభాత సేవతో స్వామివారికి మేలుకొలిపి ఈ ఆలయానికి చివరి ధర్మకర్త పర్లాకి సంస్థానం గారి రాజుగారి పారి పేరుతో లోక కళ్యాణార్థమై ఏకవరభిషేకం చేసిన తర్వాతను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులకి దర్శనాలు, పూజలు, అభిషేకాలు జరుగుపడతాయి. ఓకే. స్వామివారి భోగమైన తర్వాతను రాజభోగమైన తర్వాతను మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు తలుపులు వేస్తారు. తర్వాత మళ్ళీ 2 గంటలకు తీసిన తర్వాతను మళ్ళీ దర్శనాలు, పూజలు అయిన తర్వాతను సాయంత్రం పూజా కార్యక్రమాలు, హారతులు, మంత్రపుష్పాంజలు, స్వస్తి వాక్యాలు చెప్పుకుంటూ క్షీరాన్న భోగం జరిపిన తర్వాతను 8 గంటలకి పవలింపు సేవ. ఓకే. ఇది రోజువారీ టైమింగ్. మళ్ళీ మరుసటి దినం తెల్లవారు 4:30 అలాగా కంటిన్యూ. పర్వదినాల్లో కొద్దిగా వేగంగా తీస్తుంటాం. ఇప్పుడు మహాశివరాత్రి 3 రోజుల ఉత్సవం అవుతుంది. ఇప్పుడు పడుతుంది 26, 27, 28 బుధ, లక్ష్మి, శుక్రు పెద్ద యాత్ర. ఈ దేవాలయానికి పెద్ద యాత్ర ఏంటంటే మహాశివరాత్రి. సుమారు ఈ 3 రోజులు కలిపి 10 లక్షల జనాల వరకు వస్తుంటారు. మొదటి రోజు జాగరము అని మహాశివరాత్రి, 2వ రోజు పడి అని జరుగుతారు, 3వ రోజు త్రిశూల స్నానాలు చేస్తారు. పవిత్ర వంశా నదీ తీరంలో లక్షలాది ప్రజల మధ్య ఆ స్నానాలు జరుగుతాయి. ఈ స్నానాలు ప్రపంచంలో ఎక్కడ జరిగినట్టు మరి ఇంకెక్కడా జరగవు. ప్రతి క్షేత్రంలో స్నానాలు జరుగుతుంటాయి. తిరుపతి, శ్రీశైలము, శ్రీకూర్మము ఎక్కడెక్కడ ఆచరిస్తుంటారు. కానీ ఆ స్నానాలు ఆ విధంగా అయిపోతుంటాయి. కానీ ఈ శివరాత్రి యాత్ర మాత్రం స్నానాలకే ప్రసిద్ధి. చుట్టుపక్కల గ్రామస్తులు, జిల్లాల వారీగా సుమారు 5 లక్షల మంది వరకు వస్తారు ఈ స్నానాలు ఆచరించారు. ఇక్కడ గంగాదేవిని స్థాపించారు, చూసారా? అలాగే అటువైపు గంగాదేవిని చూసామా, ఇటువైపు యమున, మధ్యలో కొలను. ఇది కొలను అని చెప్పడానికి కొలంలో ఏముంటాయి? మక్రములు అంటే మొసళ్ళు. అటువైపు ఇటువైపు చెక్కారు. ఇది ఎందుకు చెక్కారంటే ఇది పూర్వం ట్రైబల్ ఏరియా దేవాలయం కట్టేటప్పుడు. ఇప్పుడు ఇల్లులు కానీ, బావిలు కానీ, బోరింగ్లు కానీ లేదు. చెట్టు చేమలతో, కొండ గొట్టలతో ఉండేది. వంశధార నది ఉంది ఈ ఆలయానికి, పశ్చిమాన ఉంది. వచ్చే భక్తుడు కనీసం కాలు కడుగు రావడం మన హిందూ సంప్రదాయం. భక్తులు మనోభావాలు దెబ్బకొనడానికి అప్పుడు రాజులు అన్నమాట ఈ విధంగా చెక్కారు. అటువైపు గంగా, యమున, మధ్యలో కొలను. ఇక్కడికి వచ్చి నిలుచుంటే కాలు కడగకపోయినా పరోక్షంగా శుద్ధి అయినట్లు అనమాట. అందుకే దేవాలయానికి వచ్చేటప్పుడు కాలు కడగకపోయినా పర్వాలేదు. ఆలయం లోపలికి కూడా వెళ్ళొచ్చు స్వామి, అంటే మా ఆడియన్స్కి చూపించచ్చు అంటారా? అంటే లోపల పర్మిషన్ ఉంటుందండి. ఓకే. లోపలికి అసలు ఎవరు కెమెరాస్ యూజ్ చేయడానికి లేదు. టెంపుల్ ఆవరణలోని మనం బయట అయితే ఇలాంటి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకోవచ్చు, కానీ లోపల మాత్రం ఎటువంటి మొబైల్ ఫోన్స్ కానీ, కెమెరాస్ కానీ అలవెన్స్ అయితే లేదు. స్వామివారు అసలు ఇక్కడ ఎలా జన్మించారు? పూర్వం ఇదంతా కూడా అరణ్య ప్రాంతం. ఈ అరణ్య ప్రాంతానికి గోవిందారణ్యం అని పేరు. ఈ గోవిందారణ్యానికి వామదేవ మహర్షి అనగా బ్రహ్మఋషి లోక కళ్యాణార్థమై నారాయణము అని విజ్ఞానించని సంకల్పించుకుని సమస్త బండి దేవతలు అందరూ కూడా ఆహ్వానించారు. మనలోనలాగైతే మానవుల్లో చాతుర్వర్ణాలు ఉన్నాయో, దేవతల్లో కూడా 7 తెగల వాళ్ళు ఉన్నారు. గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, యక్ష, సిద్ధ, సాధ్యులు వీళ్ళందరూ కూడా యజ్ఞానికి వచ్చారు. ఈ యజ్ఞంలో ఎవరికి తోచిన సహాయ సహకారాలు అందించుకుంటూ పాలు పంచుకున్నారు. యజ్ఞం అనేది సమాప్తం అయిపోయింది. ఈ యజ్ఞం తాలూకు తీర్థ ప్రసాదాన్ని ప్రతి తెగకు కూడా అందజేస్తున్నాడు ఈ వామదేవ మహర్షి. అన్ని తెగల వారు తీసుకున్నారు, కానీ గంధర్వుని తెగ మాత్రం యజ్ఞశాల ఎందుకు కనిపించలేదు. ముమ్మాలు పిలిచాడు, అయినప్పటికీ వాళ్ళ జాడ తెలియలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని చెప్పి యోగ దృష్టితో చూస్తాడు ఈ వామదేవ మహర్షి. చూడగానే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఇక్కడ తూర్పు దిశకుండా కొండ ప్రాంతం ఉంది. కొండ ప్రాంతంలో ఉంటారు కోయి వాళ్ళు. ఆనాడు నాగరికత అంటూ తెలియకను, కట్టుకోవడానికి బట్టలంటూ లేకుండా చెట్టు యొక్క ఆకులనే వస్త్రాలుగా కప్పుకుంటూ కొంతమంది కోయి ఆడవాళ్ళు అర్ధనాన్న దేహాలతో నాట్యాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకు చూచి కామాంధులే మోహించి అక్కడే ఉండిపోయారు. ఈ యజ్ఞం సంగతి మర్చిపోయారు. ఇదంతా వామదేవరు చూస్తున్నారు. అయ్యో నా అంతర బ్రహ్మర్షిని యజ్ఞాన్ని పిలుస్తే రాకుండా ఏ కోయి కనడితైతే గనక కామాంధులే మోహించి ఉన్నారో ఆ కోయి రూపాలు వచ్చేగాకని చెప్పిస్తాడు.
ఎప్పుడైతే శాపాన్ని ఇచ్చాడో వీళ్ళందరూ కూడా వచ్చి వామదేమర్చిని ప్రార్థిస్తారు. మహర్షి తెలియక తప్పు చేశాం, మా తప్పును మన్నించి మా శాపానికి విమోచనం తలుపుని ప్రాధాయపడతారు. నా శాపం చూస్తే అమోఘం సాధ్యము కానిది. ద్వాపర యుగాంతమందు కలిగ ప్రారంభంలో ఇక్కడ పరమేశ్వరుడు ముఖం దాల్చి పుడతాడు. ఎప్పుడైతే ఆ ముఖ దర్శనం కలుగుతుందో అప్పుడప్పుడు మీ గంధర్వ రూపాలు మీకు వస్తాయి. అంతవరకు ఈ కోయవాళ్ళగా ఉంటారని చెప్పి మహర్షి అంతర్ధనమైపోయారు. యతమా దేవతలు కూడా ఎవరి లోకానికి వారు వెళ్ళిపోయారు. ఈ గంధర్వుని తెగ మాత్రం శాపగ్రస్తుల గుడి చేతను ఈ భూమి పైనను కోయవాళ్ళుగా మారిపోయి ఉండిపోయారు. ఈ కోయవాళ్ళందరూ కూడా కులపెద్దగా నాయకుడుగా చిత్రసేనుడు అనే గంధర్వరాజు ఉంటుండేవాడు. ఆయనకి 2 భార్యలు ఉంటుండేవారు. జాతి భార్య కోయావిడ, జంగపావిడ వీరశైబరాలు. జాతి భార్య పేరు చిత్తి, జంగపావిడ పేరు చిత్కల. ఈ రాజు పేరు చిత్రసేనుడు. పేరుకు రాజు కానీ వీరికి ఆస్తిపాస్తులు అంటే లేవు. ఎందుకు? కోయరాజుకుడి చేత వాళ్ళకి జీవనాధారం. మనం ఇప్పుడు అభిషేకం చేస్తున్న లింగమే ఆనాడు ద్వాపరంలో పెద్ద విప్ప చెట్టు. ఓకే. ఆ విప్ప చెట్టుకు 2 కొమ్మలు ఉంటుండేవి. కింద ఒళ్ళు మేక పొట్టు ఉండేది. అయితే ఆ చెట్టులో విచిత్రం ఏమిటి? ఏ చెట్టు అయినా సరే ఋతు ధర్మాన్ని బట్టి కాలాన్ని బట్టి పువ్వులు పూస్తుంటుంది. అలా కాకుండా ఈ చెట్టు మాత్రం ప్రతినిత్యం కూడా పువ్వులు పోసుకుని పోతుండేది. ఎందుకు? రానున్న కాలానికి పరమేశ్వరుడు అందులోంచి ముఖం దాల్చి పుడతాడు కాబట్టి, శివుని తాలూకు జన్మభూమి కాబట్టి. అందుకారణం చేతను ఆ చెట్టు మాత్రమే ప్రతినిత్యం కూడా పువ్వులు పోసుకుని పోతుండేది. ఈ కోయిరాజు చూశాడు. ఆశ్రమిత ఆ చెట్టును ఆక్రమించుకుని ఆ చెట్టుకున్న 2 కొమ్ములు 2 భార్యలు కూడా సమానంగా పంచబెట్టి ఈ పువ్వులు అమ్ముకొని మనం జీవనోపాధి చేసుకుందామని చెప్పి ఈవిడింట్లో ఒకరోజు ఆవిడింట్లో ఒకరోజు కాపురాన్ని పెడుతుండేవాడు. కోయ ఆవిడేమిటి? శుచి శుభ్రత తెలియనిది కాబట్టి ఆవిడ కొమ్మకు మామూలుగా వెప్పు పూలు పడుతుండేవి. ఈ జంగపాడుకో మాత్రం శివభక్తురాలు గుడి చేతను భక్తుల భామతో ఈ వెప్ప పూలే బంగారు పూలుగా మారి పడుతుండేవి. ఈ విధంగా ఒకే చెట్టు 2 విధాలుగా పూర్వతోటి ఈ పువ్వుల గురించి 2 భార్యలు కూడా ప్రతిరోజు కలహించుకుంటేవారు. ఒక రోజు రాజు చూశాడు. కలహానికి కారణం చెట్టే లేకపోతే కలహమే ఉండదని ఆవేశంలో ఒరలో కత్తి తీస్తాడు. ఆ చెట్టును కొట్టేస్తాడు. ఎప్పుడైతే చెట్టును కొట్టేశాడు, చెట్టు యొక్క పై భాగం పడిపోయి కింద పుట్ట భిన్నమైపోయి ఆ యొక్క మొదలు భాగమే దారువా అంటే చెక్క రూపం పోయి శిలారూపంగా అనిపించి పరమేశ్వరుడు అందులోంచి ముఖ దర్శనాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ముఖం దాల్చి పుట్టాడో ఈ కోయవులందరూ కూడా గంధర్వ రూపాలు వచ్చాయి. వీళ్ళు దర్శించుకుని సమస్త పండి దేవతలందరితో చెప్పగా వాళ్ళు ఆశ్చర్యంతో దేవుడి నుంచి బోకొచ్చి దర్శించుకుని ముఖమండుడి చేతను ముఖలింగేశ్వర నామకరణం చేసి వాళ్ళ యొక్క పేర్లతో ఒక్కొక్క శివలింగాన్ని స్థాపించుకుంటూ ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని విజయరాజశకం చోడగంగ దేవర అనంతవర్మ చక్రవర్తి కాలంలో దేవాలయ నిర్మాణం జరిగినట్లు శాసనాలు కూడా రాయబడి ఉన్నాయి. ఈ దేవాలయం నిర్మాణం చేసి 1400 సంవత్సరాలు అవుతుంది. 1400 సంవత్సరాలు అవుతుంది. అంటే 6వ శతాబ్దంలో కట్టారు. అతి పురాతనమైన దేవాలయం. ఓకే. ఆ తర్వాత ఎంతో మంది రాజులు ధర్మకర్తలుగా పరిపాలించుకుంటూ వస్తూ చివరిగా పర్లాకి నమస్థానం గజపతులు ఒరిస్సా రాజులతో సరే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఇది పూర్వము ఇదంతా కూడా ఒరిస్సా టెక్స్చర్లోనే ఉంటుంది. మీకు ఈ రాయి చుట్టుపక్కల ఎక్కడ కనపడదు. మళ్ళీ ఇలాంటి శిల్పము ఈ రాయ మన కోనార్క్ సూర్యనారాయణ దేవాలయము, భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్, పూరి జగన్నాథ స్వామి ఇదే స్ట్రక్చరు ఇదే ఆకారంతో ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇది పూర్వము ఒరిస్సాలో ఉండేది. మద్రాస్ స్టేట్లో ఉండేటప్పుడు గంజాం డిస్ట్రిక్ట్లో ఉండేది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించేటప్పుడు ఈ యొక్క ప్రదేశం ఆంధ్రప్రదేశ్ పాతపట్నం వరకు ఆంధ్రప్రదేశ్ కలుసుకుంది. పాతపట్నం మీద నుంచి పర్లాకి ఉండి ఒరిస్సా. ఇక్కడికి ఒరిస్సా కూడా 25 కిలోమీటర్లు పర్లాకి. ఆ చివరి ధర్మకర్తలు కూడా పర్లాకి ఉండి సంస్థానమే ఇప్పటికి కూడా. ఇక్కడ లోపల మనకి స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెనకాల గోళం ఒకటి చెప్పారు కదా స్వామి, దాని గురించి మా ఆడియన్స్కి చెప్పండి. 500 సంవత్సరాల క్రితం జరిగిన వాస్తవ సంఘటన. ఈ ఊరిలో పూర్వం కుమ్మరవాడు ఉంటుండేవాడు. మట్టి పాత్రలు తయారు చేసుకుని అమ్ముకుని జీవించుకుని ఉత్సవాల్లో పరమేశ్వరుడికి పాత్రలు ప్రమిదలు ఇస్తుండేవాడు. వాళ్ళకి 60 ఏళ్ళు అయిపోయింది. ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, కానీ వాళ్ళ గర్భవాసన సంతానం లేదు. అపుత్రస్య గతిమనాశని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక రోజు వచ్చి ఆ కుమ్మర దంపతులు ఆ ముఖలింగేశ్వరుని ప్రార్థించుకుంటాడు. పరమేశ్వర, ఇంతవరకు మీ సేవ చేసుకుంటూ వచ్చాము, మాకు అన్ని విధాలు ఇచ్చావు కానీ మా గర్భవాసన సంతానం లేదు. మాకు గనక సంతానం కలిగినట్లయితే మీకు మట్టి గోళాన్ని ఇచ్చుకుంటాను మొక్కును వెళ్ళిపోతాడు. 60 ఏళ్ళప్పుడు కూడా వాళ్ళ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు అనుగ్రహం చేతను వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. ఇక్కడ వంశధార నది ఉంది. నది తీరణకు వెళ్తాడు, మట్టిని తెస్తాడు. నిద్రహారాలు మాని ఆనందములో కొల ప్రమాణం తీసుకోకుండా ఒక పెద్ద గోళాన్ని తయారు చేస్తాడు. మంచి ముహూర్తం చూసుకుని పని వాళ్ళ చేత ఆ గోళాన్ని ఈ పిల్లోని తెస్తాడు. తెచ్చేటప్పుడు ద్వారం చిన్నదైపోతుంది, గోళం పెద్దదైపోతుంది. అయ్యో శివ, తెలుసు తెలిగి చేశాను, మాకు ఎలాగైతే
60 ఏళ్ళప్పుడు సంతానాన్ని ఇచ్చావు, మేము తయారు చేసినటువంటి ఈ గోళాన్ని మీరు తీసుకుపోతే మాకు ఈ సంతానం కూడా వద్దని భగవంతుని మీద కోపము చేతనం, దానిని మూఢభక్తి అంటారు. అక్కడ ఆ గోళాన్ని అందులో పెళ్ళోని పడేసి వెళ్ళిపోతారు. ఇక్కడ అర్చకులు 10 ఏళ్ళవారు, దినానికి 1 లక్షకత్వం గర్భాలయం పూజారి, ఆ రోజు వాటా పూజారి కూడా చూశారు, తలుపులు తాళాలు వేసి వాడి ఇంటికి వాడు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి పండుగల సమయంలో వర్షం పడేటప్పుడు మేఘమే ఎలా గర్జిస్తుందో ఆ గర్జనతోటి అక్కడ ఉన్న గోళాన్ని స్వామివారి వెనుక భాగాన్ని తెచ్చేసుకున్నారు. తెల్లవారింటికి మరలా అర్చకులు తలుపులు తీసేసరికి గోళం చూస్తే స్వామివారి వెనుక భాగములు ఉంది, పిల్లవాడు చూసి పడుకుని ఉన్నారు. వెంటనే కుమ్మరవాళ్ళు కబురు పంపితే కుమ్మరవాళ్ళు వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని ఆ గోళం నింపుగా పాలు పంచామృతాలు పోసి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవారుద్రాభిషేకం చేయించారు. అయితే ఈ రోజు కూడా వాస్తవం జరుగుతూ వస్తుంది. సంతానం లేకపోయినా, కళ్యాణం లేకపోయినా, ఎటువంటి సమస్యలున్నా, న్యాయపరమైన ఎటువంటి కోరికలున్నా ఆ గోళాన్ని కోరుకొని స్వామివారికి దర్శనం చేసుకుని ఎవరైతే వెళ్తారో తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. అలా నెరవేరిన తర్వాత వాళ్ళు శక్తులు కొలిది అందులో బియ్యాన్ని వేసుకుంటారు, ధాన్యాన్ని వేసుకుంటారు. అది ఆ గోళం తలకు ప్రాధాన్యత. ఓకే, మా వీక్షకులకు ఎంతో విశేషాలు చెప్పారు స్వామి, ధన్యవాదాలు. శుభం. చూశారు కదండి, ఎంతో మహిమగల శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని. మరొక ఆలయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.